రాయలసీమని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి గ్రీన్ ఎనర్జీ ఎక్కడ చూసినా మన పొలాల్లో సోలార్ కానీ విండ్ కానీ అదే మరిగా పంపుడు స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దేశానికే ఒక ఆదర్శం అవుతుంది. ఇంకో పక్కన రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. దేశంలో పళ్ళు కానీ కూరగాయలు కానీ పూలు కానీ పండించే రాష్ట్రం మనమే నెంబర్ 1. అందులో రాయలసీమ కేంద్రంగా చేస్తున్నాం. అందుకే నేను కేంద్రంతో మాట్లాడితే చాలా ఉదారంగా ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు 40,000 కోట్ల రూపాయలు కేంద్రం సహకరిస్తున్నారు. 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒకసారి ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమ ముఖ చిత్రం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రాయలసీమలో మినరల్స్ ఉన్నాయి. అవి కూడా ఉపయోగించుకుంటే ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ముగ్గురాళ్ళు ఉన్నాయి, లైమ్ స్టోర్ ఉంది, సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి, ఐరన్ ఓర్ ఉంది, స్టీల్ ఇండస్ట్రీస్ వస్తాయి. దీనికి ఎనలేని భవిష్యత్తు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 రోజుల్లో మీరందరూ చూస్తే హందిని నీవా పూర్తి చేసి కుప్పానికి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ కళ్యాణ్ డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి శ్రీశైలం మల్లన్నని తిరుపతి వెంకన్నని కలుపుతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అభివృద్ధి అంటే. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఓం నమో వెంకటేశాయ అన్నాను. తిరుపతి ఏం జరిగింది తమ్ముళ్ళు? 5 ఏళ్ళు 1924 వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆలోచించారా లేదా అని అడుగుతున్నా. అప్రతిష్ట పాలు చేశారా లేదా అని అడుగుతున్నా. కల్తీ నెయ్యి మర్చిపోయామని అడుగుతున్నా. దేవుడికి అపచారం జరిగితే మనకు అపచారం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం లేదా? అందుకే అడుగుతున్నా. దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుణ్ణి కాపాడుకుంటామని, పవిత్రతను కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది మనందరి మనోభావాలు, ఇది మనందరికీ సంబంధించిన విషయం. నేను ఎప్పుడు కూడా ఇతర మతాలను ఎప్పుడు ద్వేషించలేదు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, ఆయనకే అపచారం జరిగినప్పుడు పోరాడకపోతే మన జీవితానికి సార్థకత లేదు. ఒక పద్ధతి ప్రకారం చేశారు. అన్ని దేవాలయాల్లో దాడులు చేశారు, అపవిత్రం చేశారు. బ్రిటిష్ వాళ్ళు వెంకటేశ్వర స్వామి జోలుకు రాలా. వాళ్ళకు కూడా దేవుడు చెప్పాడు, నా జోలుకు వస్తే నువ్వు లండన్లో ఉన్నా బాగుపడవంటే వాళ్ళు కూడా సహకరించారు. కానీ ఈ దుర్మార్గులు వెంకటేశ్వర స్వామి జోలుకు వచ్చిన వాళ్ళు నేను ఎప్పుడు చెప్పేవాడిని, మరో జన్మలో కాదు, ఆయన అనుకుంటే ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడు, శిక్ష ఇస్తాడని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా అపవిత్రం చేయాలని చూస్తున్నారు. మళ్ళీ ఒకే మాట చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకునే శక్తి సామర్థ్యం మాకుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నాకు ఏదో స్వార్థం ఉండి చెప్పడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రం కోసం చెప్తున్నా. ఈ తిరుపతిలో
2 ఏళ్లు చూశారు. మేము ఏ ఉద్దేశంతో అయితే కలిశామో నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని బీజేపీ గాని అందరం బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ప్రజలకు న్యాయం చేస్తే మనం బలపడతాం. అదే మరి ఇంకా న్యాయం చేయడానికి మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. గూగుల్తో సహా టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఆర్సీఆర్ మిత్తల్ కానీ ఇలాంటి చాలా వస్తున్నాయి. అమరావతి ప్రపంచంలో 5 నగరాల్లో ఉండే క్వాంటమ్ రెవల్యూషన్కి ఒక హబ్గా తయారవుతుంది. ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోతూ నేను ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి చేస్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు ఏ పని కూడా ఒక ఇండస్ట్రీ వస్తే ఆ రోజే రాదు. ఇండస్ట్రీ రావాలి, మళ్ళీ వాళ్ళకు కావలసిన భూమి నీళ్లు అన్ని ఇవ్వాలి, వాళ్ళు అనుమతులన్నీ తీసుకురావాలి, పని ప్రారంభించాలి. ఎంత పరిగెత్తించినా కొంత టైం పడుతుంది. అదే మరి ఉద్యోగాలు రావాలంటే స్థానికులకే రావాలి. అందుకే స్థానికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. నేను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నా. సాధ్యమైనంత వరకు అన్ని పనులు చేసి మా నిజాయితీని నిరూపించుకునే బాధ్యత మాది. ఇంకొక పక్క మీ అందరికీ ఒక సుపరిపాలన, ఇబ్బందులు లేని పరిపాలన, జిల్లాలో అడ్డుగోలుగా విభజిస్తే సరిచేశాం. మార్కాపూర్, మదనపల్లి, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశాం. ప్రజల ఆస్తుల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే రద్దు చేశాం. భవిష్యత్తులో సర్వేలు చేస్తున్నాం. అన్ని కూడా ఇష్టం లేకపోతే 22A కింద పెట్టి కొన్ని భూములు అన్యాక్రాంతం చేస్తే ఎవరి అనుభవంలో ఉందో ఆ భూమి వాళ్ళకి ఇచ్చే బాధ్యత, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. తిరుపతిలో శెట్టిపల్లి 40-50 సంవత్సరాలు పెండింగ్ సమస్యని పరిష్కారం చేసిన ఘనత ఎన్డీఏది. ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇక్కడ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. QR కోడ్ పెడతాం. అందరినీ ఎప్పటికప్పుడు వాళ్ళ భాగస్వామితో చెక్ చేసి ప్రాపర్ రికార్డ్ ఇస్తాం. ఇంకొక పక్క చెత్త పన్ను రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త తీశాం. చెత్త అంతా కూడా క్లీన్ చేస్తున్నాం. పరిపాలనలో చెత్త, పరిసరాల్లో చెత్త, మనసుల్లో చెత్త మొత్తం కూడా తీసేసి పరిశుభ్రమైన రాష్ట్రంగా